అనగనగా నాడు ఆనాడు అసలేం జరిగిందంటే అంటే ఏమంటే అబ్బో ఆ ఘనత ఎవరికి వారే సాటి ఎప్పుడు ఏదో పోటీ లోకల్ టాకీస్. ఏ కనెక్షన్ ఎక్కడ సెట్ అవుతుందో తెలీదు అన్నాను కదా. పుష్పక్ సినిమాకి చాలా ఇలాంటి కనెక్షన్స్ అన్ని సెట్ అయ్యాయి. మన మూకీ సినిమా పుష్పక్. ఈ సినిమా సంగీతం శ్రీనివాసరావు గారు కమల్ హాసన్ కి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ హీ ఇమీడియట్లీ ఓకేడ్ ద ఫిల్మ్. ఈ సినిమాకి ఒరిజినల్ గా హీరోయిన్ ఎవరనుకున్నారో తెలుసా? శ్రీదేవి గారిని. అండ్ శ్రీదేవి గారు డేట్స్ కూడా ఇచ్చేశారు. కానీ అదే టైంలో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికి తను అక్కడ షిఫ్ట్ అయిపోయింది. సో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో స్ట్రైక్ జరుగుతుంది. సో స్ట్రైక్ వల్ల అక్కడ డేట్స్ ఇక్కడ డేట్స్ ప్రాబ్లం వచ్చి డేట్స్ మొత్తం గందరగోళం అయిపోయింది. అండ్ శ్రీదేవి గారు అన్నారు ఇప్పటికిప్పుడైతే నేను షూటింగ్ చేయలేను, కానీ నా కోసం 6 months వెయిట్ చేయండి, నేను 6 months తర్వాత మీకు బ్యాక్ టు బ్యాక్ డేట్స్ ఇచ్చేస్తాను, లెట్స్ షూట్ ద ఫిల్మ్ అని. కానీ సంగీతం శ్రీనివాసరావు గారు కుడెంట్ వెయిట్ ఫర్ దట్ లాంగ్. ఇమ్మీడియట్లీ సినిమా స్టార్ట్ చేయాలి అన్న ఆతృతత ఆయనలో ఉండింది. సో ఎలా 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 అని ఇక్కడ వెతికారు, అక్కడ వెతికారు, ప్రతి చోట వెతికారు. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక అవార్డ్ సెరమనీ పెట్టుకున్నారు. ఆ అవార్డ్ సెరమనీలో ఒక అవార్డు గెలుచుకోవడానికి వెళ్ళారు సంగీతం శ్రీనివాసరావు గారు. అక్కడున్న హోస్టెస్ ని, అంటే యాంకర్ అంటారు కదా, ఆ అవార్డ్స్ ఫంక్షన్ హోస్ట్ చేస్తున్న యాంకర్ ని చూసి ఈ అమ్మాయి నా హీరోయిన్ అని సెట్ అయిపోయారు. ఆ అమ్మాయి అమల. దట్స్ హౌ షీ కేమ్ ఇంటు ద ఇండస్ట్రీ. దీన్ని కార్మిక్ కనెక్షన్స్ అంటారో సినిమా కనెక్షన్స్ అంటారో నాకు తెలియదు, కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని కనెక్షన్స్ వల్ల కొంతమంది సూపర్ స్టార్స్ అవుతారు, కొంతమంది హీరోయిన్లు అవుతారు, కొంతమందికి సినిమా అవకాశాలు వస్తాయి, కొంతమందికి ఏమీ జరగదు. 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తనకి వేటగాడు సినిమా వచ్చింది. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? కె రాఘవేంద్రరావు గారు 16 ఏళ్ల వయసు స్పెషల్ స్క్రీనింగ్ అరేంజ్ చేశారు ఎన్టీఆర్ గారికి. ఫర్ 2 reasons. బికాస్ ఆయన నెక్స్ట్ సినిమా వేటగాడు ఎన్టీఆర్ తోనే చేయాలి అని డిసైడ్ అయ్యారు కె రాఘవేంద్రరావు గారు. సో వేటగాడు సినిమా ఒప్పుకోవడానికి ఎన్టీఆర్ గారికి ఏదైనా ఒక గట్టి కారణం కావాలి కదా. 16 ఏళ్ల వయసు సినిమా చూపించారు, చూడండి నా డైరెక్షన్ సూపర్ హిట్ అయిందని. అండ్ వేటగాడు సినిమాకి హీరోయిన్ ఎవరు అంటే ఇదిగోండి ఈ అమ్మాయి అండి మీ నెక్స్ట్ హీరోయిన్ అని చెప్పుకోవడానికి కె రాఘవేంద్రరావు గారు ఒక స్పెషల్ స్క్రీనింగ్ అరేంజ్ చేశారు. దట్ ఈస్ హౌ వేటగాడు హ్యాపెండ్ అండ్ శ్రీదేవి అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ హ్యాపెండ్. గుడ్ మార్నింగ్. నమస్తే టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తల తల వల వల పలక పలక కలప కలప ఇల్లు ఇల్లు. నువ్వు నేను సినిమా వలన సంతోషం సినిమా తీశారు తెలుసా? యు నో వై? బికాస్ డైరెక్టర్ తేజ అండ్ డైరెక్టర్ దశరథ్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. తేజ నువ్వు నేను అన్న సినిమా తీశారు కదా, ఆ సినిమాలో హీరో హీరోయిన్ పారిపోయి పెళ్లి చేసుకుంటారు, మొత్తం ఆ స్టోరీ ఉంది కదా. దశరథ్ కి ఆ పాయింట్ నచ్చలేదు. ఇలా ఇలోప్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది ఆయనకి నచ్చలేదు. ఆయన చాలా కన్సర్వేటివ్ మనిషి కాబట్టి ఆయనకి నచ్చలేదు. కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తేజ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్, హీ వెంట్ ఆన్ అండ్ డిడ్ ద ఫిల్మ్. సో దానికి ఆపోజిట్ గా సంతోషం సినిమా చేశారు. బికాస్ సంతోషం సినిమాలో పారిపోయి పెళ్లి చేయడం అనేది నాట్ గుడ్, ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ ప్రీచ్ చేసే సినిమా, అలాంటిది తీశారు దశరథ్. దట్ ఈస్ వై సంతోషం సినిమా చేశారు. నువ్వు నేను సినిమాకి బీరం బాడ్ చేయడానికి. వెరీ సర్ప్రైజింగ్, వెరీ స్ట్రేంజ్, బట్ ఇట్ ఇస్ ట్రూ. ఐమ్ బాను, MBBS సెకండ్ ఇయర్. మా కజిన్ ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూడగానే సారీ అండి, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి, ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. బ్లాంక్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా.
కనీసం సెకండ్ ఫ్యామిలీలో అయినా ఏం లేదు, నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? ఇది ఈనాటి లోకల్ టాకీస్ విశేషాలు.